హాయ్ నాన్న, నీ పేరేంటి? శశాంత్ సూర్య. ఏ ఊరు నుంచి వచ్చావు నాన్న? కంచపాలెం. నువ్వు మామూలు మనిషిలో లేవు, పెద్ద హీరో లాగా ఉన్నావే. నువ్వు హీరో అని నీకు ఎలా తెలిసింది? నీలో ఏంటి స్పెషాలిటీ? ఎలా తెలిసింది? టీవీలో చూసాను. ఎవరు చెప్పారు టీవీలో? నేను అత్తారింటికి దారేది సినిమా చూసాను. ఆ సినిమాలో ఒకడు హీరో ఉన్నాడు. ఒకడు హీరో ఉన్నాడు, ఆయన చూసి హీరో అయిపోయాను నేను. పవర్ స్టార్ ని ఇంత మర్యాదగా మాట్లాడింది నువ్వేరా నాయన? అత్తారింటికి దారేదిలో హీరో ఎలా ఉంటాడు అసలు? నాకంట కొంచెం హైట్ పెరిగాడు, అంతేగాని ఇంకా పెద్ద తేడా ఏం లేదు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటావు. అమ్మ వచ్చిందా? ఎక్కడుంది? ఏంటి అంత సీరియస్ గా ఉందమ్మా? ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటది? కోపంగా. కోపంగా. అసలు నవ్వదా? మా డాడీ నవ్వమన్నా నవ్వదు. అయ్యయ్యో, ఇద్దరు ఎవరికి కోపం ఎక్కువ, అమ్మక నాన్నక? వాళ్ళిద్దరికి కోపం కాదు, నాకు కూడా వాళ్ళిద్దరి మధ్య కోపం అయిపోయింది. అయ్యో బాబోయ్, ఇంతకి నీకెందుకు కోపం వస్తుంది? నైట్ పడుకునేటప్పుడు వస్తుంది కోపం. అబ్బో, బాగా కోపం వస్తే ఏం చేస్తావు పడుకునేటప్పుడు? బాగా కోపం వస్తే మమ్మీ మీద పడుకొని కుమ్మేస్తాను మమ్మీని. కుమ్మడం అంటే ఏంటి చెప్పు, ఏం చేస్తావు? పొట్ట మీద పడుకొని ఇలా ఇలా గుద్ది ఇలా ఇలా గుద్దులో గుద్ది తర్వాత మమ్మీని డాడీ మీద పరిచేయడం, డాడీ మీద పరిచేస్తే డాడీ తప్పుడైపోతాడు. డాడీ తప్పుడైపోతాడా? అమ్మ గనక డాడీ మీద పడిందంటే డాడీ అప్పుడే అయిపోతాడు. ఇప్పుడు డాడీ అప్పుడమే కదా? బాబు బాబు నువ్వు ఆగ్రా బాబు, నీ గిఫ్ట్ ఇస్తావు, నీ గిఫ్ట్ ఇస్తావు, ఎన్నిసార్లు మాట్లాడతావు మాతో? మనోడికి కొంచెం తిక్కుందండి. నువ్వు ఆపకపోయావు అనుకో, మనోడికి అసలే కోపం ఎక్కువ. పొట్ట మీద కూర్చుని కుమ్మేస్తాడు. ఇందులో మాట్లాడేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేసేటప్పుడు ఇద్దరు కలిసి కుమ్మేస్తాం. ఈసారి నేను మాట్లాడితే కూర్చో బాబు కూర్చో. అలాగే ఒక్క నిమిషం. బాబు బాబు అంటున్నాంటే అది బాబా బేబీయా? బాబు నీకు దండం పడతాను బాబు, నీకు దండం పడతాను, నాకు తల్లే పెడతాను బాబు. గిఫ్ట్లు ఇచ్చిన దాకా ఆగుతావు అసలు? అసలు నువ్వు బాగా ఆగుతావా? నాకు తల్లెపోస్తున్నాను. ఎందుకు నేను పిల్లల పిడుగుల్లో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాను? అక్కడ రాడి వేసుకుంటే ఇలా వేసుకుని మళ్ళీ ఇలా తల్లిపోతున్నాను. నాకు నేను ఇంకా ఆరాలే, నాకు తల్లిపోస్తున్నాను. నేను ఇంకా రాలేదు, నేను మాట్లాడలేదు, ఇంకా మాట్లాడాలను. కొట్టేస్తాను. వాడి చూపు చూడండి, తట్టుకోలేరు. నా కోపం లేదు. పెట్టుకున్నాడంటే గుమ్మడికాయ ఈ తుఫాన్ ఆగేలా లేదు. రెస్క్యూ టీమ్ రండి, కాపాడండి. నువ్వు ఇంతకు అమ్మాయివా అబ్బాయివా? అబ్బాయి. అబ్బాయి అయితే తల కటింగ్ చేయించుకోవాలి, అమ్మాయి అయితే తల కటింగ్ చేయించుకోకుండా నీకు దండం పడతాను, నాకు తలిపోతున్నాను, నీకు దండం పడతాను. ఏంట్రా బాబు ఎప్పుడు చూసినా నా కాళ్ళకి దండం పెడతాను చెప్తావు? ఒక్క నిమిషం, నీ కాళ్ళకి దండం పెడతాను బాబు. ఒక విషయం చెప్పు, అది అమ్మాయి అబ్బాయా? అబ్బాయి కాదు అమ్మాయి. అమ్మాయా? నిన్ను అమ్మాయి అంటున్నాడు. నేను అమ్మాయా? నేను అమ్మాయి కాదు బాబు, నీకు దండం పడతాను. సరే, నీకు తలుపుడు వస్తుంది. ఇంతకీ నువ్వు క్లారిటీ చెప్పు, నువ్వు అమ్మాయివా అబ్బాయివా? బాబు. బాబు. నువ్వు బేబీ కాదు, బాబు. ఈ జీవితం ఇంతే నాన్న. ఈ తుఫాన్ ఆగాలంటే మనం ఏం చేయాలి? వీళ్ళందరినీ గుమ్మడికాయ చదువుతాను కదా, ఆ గుమ్మడికాయ నోట్లో పెట్టాలి. నన్ను బొర్రకెంచుకున్నా, నీ కాళ్ళు దండం పడతాను. పెట్టింది చాలు, ఎన్నిసార్లు పెడతావు? కాదు, ఇంతకు ముందు వరకు పెట్టావా? వాడికే పెడుతున్నావు. అరే దేవుడా, నేను తట్టుకోలేంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు రా బాబు మాట్లాడుతావు? చేతులు నాకడు ఎన్నిసార్లు మాకండి ఆంటీతో మాకు నాకుతావు కాదు. నేను ఆంటీనా కాదు, వాళ్ళ ఆంటీ. నేను ఆంటీ అని నువ్వెవరు డిసైడ్ చేయలేదు? ఆంటీ కాదు, నా బొర్రకించుకున్నా తల్లి పడుతున్నాడు. కోపం వస్తే నువ్వేం చేస్తావు మాకు అందరికి అర్థమైపోయింది. బాగా ప్రేమ వచ్చిందని. ప్రేమ రాలేదు, నాకు కోపమే ఎక్కువ వస్తుంది. అమ్మ నాన్నల్లో
నిన్ను ప్రేమగా చూసుకునేది ఎవరు? పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్. పింక్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. బ్లూ కలర్ చూసుకుంటున్నాను. పింక్ కలర్ లేదా? పింక్ కలర్ రాంగ్ ఆన్సర్. పింక్ కలర్. అమ్మ రాంగ్ ఆన్సర్, నాన్న రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం ప్రేమగా మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి అక్కడ ఏదో గ్రీన్ కలర్? సరే ఒకటి చెప్పు. చాలా నువ్వైతే సూట్ వేసుకుని వచ్చావు, తేడా కనిపిస్తుంది. నాకు కూడా నువ్వు కొంచెం తేడా కనిపిస్తున్నావే. అందరూ తేడాగానే కనిపిస్తాను నీకు. నాకే ఇస్తున్నావు సెటైర్లు నువ్వు. అందరి పిల్లలు నీకు తేడాగానే కనిపిస్తారు. నాకేం తేడా కనిపించదు, నువ్వు ఒక్కడే కనిపిస్తున్నావు తేడాగా. నాకు ఈ బుజ్జోడు మంచిగా కనిపించాడు. వాళ్ళందరూ సూపర్ కనిపిస్తున్నారు, నువ్వే కొంచెం తేడా కనిపిస్తున్నావు నాకు. మధుమతి ఫుల్ గా నాలాంటి ఎక్కడి వరకు వేసుకోలేదు. చూడండి ఎక్కడి వరకు వేసుకొని వచ్చింది జాకెట్ లాగా. ఇప్పుడు నీకు తన డ్రెస్ నచ్చలేదు అవునా? అవును. నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఏంటి నువ్వైతే ఇలా అనొచ్చా? ఇవన్నీ అనొచ్చా? మీరు అలాగనంటే పిల్లల షో అమ్మాయిలాగే కనిపించట్లేదు. నేను ఎలా కనిపిస్తున్నాను మరి? అలా పెడితే కప్పలా కనిపిస్తున్నావు. ఎన్ని మాటలు అన్నారు నువ్వు నన్ను. మాట్లాడిన తర్వాత మాట్లాడుదురు గాని మధుమతిని బయటికి తీసుకెళ్లి డ్రెస్ ఇప్పించి ఇంకో డ్రెస్ వేసి ఆ డ్రెస్ లోపల పెట్టి లోపలికి తీసిరన్న. మధుమతి నువ్వు ఇంత అందంగా తయారయ్యొచ్చావు, నీ డ్రెస్ ఇంత బాగుంది, కానీ మనోడు చూసావు ఎన్ని కమెంట్లు చేశాడు. నీకు చేతులు లేవంట. నాకు చేతులు ఉన్నాయి, ఆడ అబద్ధం. చేతులు కాదు, ఎక్కడ వరకు డ్రెస్ వేసుకుని రాలేదు. నిన్నంటే నేను అర్జెంట్ గా తీసుకెళ్లిపోయి మేకప్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయి వేరే డ్రెస్ వేసి తీసుకురావాలంట. అస్సలు బాగాలేవంటున్నాడు. అలా కాదు, నేను ఎక్కడ వరకు వేసుకున్నాను కదా, అసలు తేలేదు కదా. నువ్వు నాకు సారీ చెప్పాలి కదా. సారీ. సరే ప్రేమ సారీ అని. టైం బాగా తీసుకున్నా, ఇప్పుడు చెప్పు. సారీ బంగారు చెప్పు. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇదో తప్పు చేసినప్పుడు సారీ బంగారు అనాలి కదా, బుజ్జగించాలి కదా. నువ్వు అసలు బుజ్జిలాగే లేవు. కొన్ని బుజ్జి ఎవరు? ఇది బుజ్జియా? నాకంటే ఎక్కువ పూసుకుంది చూసావా. ఇప్పుడు నువ్వు చిన్న పెద్ద? పెద్దోడిని. నువ్వు పెద్దోడు అయిపోయావు కదా, ఇప్పుడు నీకు పెళ్లి చేయాలి. మరి పెళ్ళొద్దు. మరెందుకు? మా డాడీకి అవుతుంది. మీ డాడీకి పెళ్లి చేద్దాం. కాదు, మా డాడీకి పెళ్లి చేయాలి ముందు, తర్వాత నేను చేసుకుంటాను. ఇప్పుడు మీ డాడీకి పెళ్లి కాలేదా? నిన్న పెళ్లి వచ్చింది, ఇప్పుడు పెళ్లి కాలేదు కదా, అందుకని ఇక్కడ పెళ్లి చేసి తర్వాత పెళ్ళంతా తీసేటప్పుడు నేను పెళ్లి కట్టేసుకొని పెళ్లి చేసుకుంటాను. అసలు పెళ్లి అంటే మనకి ఏంటో తెలియదు. అమ్మాయిలు ఉండరు, నాతో అమ్మాయిలు ఒక్క అమ్మాయి కూడా ఉండదు. నీతో అమ్మాయిలు ఎందుకు ఉండరు నాకు అర్థమైంది. నాకు ఇష్టం లేదు అమ్మాయిలు, అందుకని. అమ్మాయిలు అంటే నీకు అసలు ఎందుకు ఇష్టం? పడుకుంటే నాకు కల్లోనే అమ్మాయిలు వస్తారు, అందుకనే. దేవుడా, అమ్మాయిలు వచ్చి దొంగల్లో గవ్వి నన్ను కరిసేస్తారు, అందుకని ఇష్టంలే. వీడికి పడుకుంటే వీడికి కళ్ళలోకి అమ్మాయిలు వస్తారంట. మీకు తెలుసా అండి ఈ విషయం? వచ్చి మళ్ళీ దొంగల్లా కొరకేస్తారంట వీళ్ళు. ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోను, నేను ఒక్కడనే పెళ్లి డ్రెస్ వేసుకొని వచ్చేస్తాను. నువ్వు ఒక్క అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవా? మరి ఎవరికి కడతావు తాళి? తాళి పిల్లలు పిడిగలకి కడతాను. మరి నీ పక్కన ఒకరు ఉండాలి కదా. మధుమతి ఉంటే సరిపోతుంది. ఇందాకే కదా నీకు అమ్మాయిలు ఇష్టం లేరని చెప్పావు. మరి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి కదా. నువ్వు అడిగేవా మధుమతి నన్ను పెళ్లి చేసుకుంటావా అని? ఇప్పుడు చెప్పాను కదా, అనబడ్డదా మధుమతికి? అనబడ్డది కదా, అన్నిసార్లు చెప్పాను. నువ్వు ఆవిడ చూడడానికి భయపడుతున్నావా? మధుమతిని చూడడానికి ఏం భయపడలేదు. భయపడలేదా? ఇప్పుడు అడుగు, ధైర్యం ఉంటే అడుగు. ఎన్నిసార్లు అడగాలి? నీ దగ్గర చెప్పాను కదా. మధుమతికి చెప్పు. కిందకి దిగిపోతాను. ఎందుకు? మధుమతి దగ్గరికి తీసుకెళ్తా. మధుమతిని పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ నాన్నని అడగాలి. వాళ్ళ నాన్న తెలుసా, మార్నింగ్ ఇలా చూస్తాడు కోపం. నైట్ చూస్తాడు. మా తాత మూతలా పెడతారు. నేను మధుమతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంకుల్, ఓకేనా అని అడుగు. సాయంత్రం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? మధుమతిని. కుదరదంటే ఏం చేస్తావు అప్పుడు? బయట ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటాను. అమ్మాయి సంతోషం అయిపోయింది కదా, కిందకి దించే ఇంకా గిఫ్ట్లు ఇస్తారు. నువ్వు నన్ను అన్నావా? నా బంగారు అన్నావా? ఎన్నిసార్లు అన్నా? ఒక్కసారి అను. 3 లెక్క పెడతాను, అనకపోయావు అనుకో నీ గిఫ్ట్ లేదు. 1 2 3 పా గోవింద పా, నీకు లేదు గిఫ్ట్ పా.
నాకు ఉంటుంది, నేను ఇప్పుడే చెప్పాను. చెప్పే సారీ బంగారం.